హైలైట్ చేశారు. ఏదైతే సీఎం జగన్ రాకతో జనసంద్రమైన మహావిశాఖ ఉత్సాహంగా 20వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర, దారి పొడవునా మానవహారం, పూలు చల్లి స్వాగతం పలికిన జనం, పలకరించేందుకు రోడ్డుపైకి వచ్చిన వృద్ధులు, మహిళలు, పిల్లలు, జనసాగరాన్ని తలపించిన విశాఖ బీఆర్టీఎస్ రోడ్డు, లాంగ్ మార్చ్ల వెంట నడిచిన జగన్ సైన్యం, అక్కయ్యపాలెం పోర్ట్ స్టేడియం వద్ద కలశాలతో మహిళల స్వాగతం, సీఎం సమక్షంలో పార్టీలో చేరిన పలువురు టీడీపీ జనసేన నేతలంటూ ఫుల్ ప్లెడ్జెడ్గా హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే బాబు జమానాలో ఆస్తుల తాకట్టు, రామోజీ దాచిపెట్టు అంటూ ఆంధ్రాలో అప్పులపై ఈనాడు తప్పుడు ఇంటర్వ్యూ, తప్పుడు గణాంకాలతో ఆర్థికవేత్త మహేంద్రదేవ్ ప్రశ్నలు. ఈనాడు చెప్పినట్టు 10 లక్షల కోట్లు అప్పు లేదు, మొత్తం 7.03 లక్షల కోట్లే. 5 ఏళ్లలో ఏటేటా సంక్షేమానికి, ఆర్థిక సేవలకు భారీ వ్యయం, రాష్ట్ర ఆస్తులు తాకట్టు పెట్టి మరీ చంద్రబాబు రుణాలు, బాబు హయాంలో పేదరికం 11.77%, జగన్ పాలనలో 4.19% అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పాలన విశాఖ నుంచే గెలిచేది జగనే అంటూ ఎన్నికల ముందు లావాదేవీలతో స్పష్టం చేసిన నందమూరి బాలకృష్ణ, 2 నెలల కిందట రుషికొండలో 2 ఎకరాలకు పైగా స్థలం కొనుగోలు, రుషికొండ బీచ్ రోడ్లో 65 కోట్లు పెట్టి జనవరిలో స్థలం కొన్న బాలయ్య, ఈ స్థలం కొనుగోలు చేయడానికి అప్పటికప్పుడు కొత్త కంపెనీ ఏర్పాటు, ఆ కంపెనీలో బాలకృష్ణకి ఆయన కుటుంబాలకే 100% వాటా, గతంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో స్థలం కొన్నా నష్టమే, 6.5 కోట్లకు కొంటే 2.4 కోట్లకు పడిపోయిందని వెల్లడించిన బాలయ్య, రుషికొండలో ముఖ్యమంత్రి కార్యాలయం ఖాయం కనుక అక్కడే అనుకూలం, టీడీపీ గెలుస్తుందని ఆశ లేదు కాబట్టి రుషికొండ వైపు బాలకృష్ణ చూపు, అమరావతిపై టీడీపీకి సైతం ఆశలు పోయాయి అంటున్న రాజకీయ నిపుణులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అది బాలకృష్ణ కొన్న స్థలాన్ని అడ్డుపెట్టుకుని అమరావతి రాజధాని కాదన్నటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. లేకపోతే డబ్బుతో బాబు